ఈ వీడియో దేని గురించి అంటే కనుక క్యూఎండ్ఏ సెషన్. అసలు ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా, మీరు కూడా నాలాగే చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇంక ఈరోజు ఈ వీడియోలో మంచిగా రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపించి, అలానే నా ఆల్ ఇన్ వన్ క్యాస్ట్ ఐరన్ పెనం గురించి కూడా కొంచెం చెప్తా. ఫస్ట్ అయితే కొంచెం క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్ని తురుముకొని పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవడమే. దీంతో పాటు కారానికి పచ్చిమిరపకాయలు, రొట్టెలు సాఫ్ట్గా రావడానికి పల్లీల పొడి వేసి అదంతా మంచిగా కలిపాక మళ్ళీ కావాల్సినంత రాగి పొడి వేసుకుంటాను. ఇంకా వాటర్తో కలిపేటప్పుడు మాత్రం ఎంత వీలైతే అంత తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిండి అంతా నీళ్ళగా అయిపోతే మళ్ళీ రొట్టెలు తట్టే కష్టం అవుతుంది. ఈ బ్రౌన్ షీట్ని మేము ఓలిగ పేపర్ అంటాము. మ్యాక్సిమం అనంతపూర్ సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇది మన పార్చ్మెంట్ పేపర్, బటర్ పేపర్ కన్నా కొంచెం థిక్గా ఉంటుంది. కాబట్టి రొట్టెలకి ఇది ఎక్కువ సార్లు రీయూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఆకుకూరలు ఏం లేవు కాబట్టి వేయలేదు, కానీ పాలాకేస్తే ఇందులోకి ఇంకా బాగుంటుంది. ఇంకా క్యాస్ట్ ఐరన్ పెనం గురించి చెప్తా అన్నా కదా, ఇది నా ఆల్ ఇన్ వన్ క్యాస్ట్ ఐరన్ పెనం. ఎందుకంటే దీని మీద రొట్టెలు, దోశలు, చపాతీలు, పరోటాలు అన్నీ దీని మీద కాల్చచ్చు. ఇంకా మంచిగా 2 సైడ్లు కాల్చుకునే రొట్టెని పెరుగుతో సర్వ్ చేసుకుంటే మాత్రం అద్దిరిపోద్ది. టిఫిన్ చేశాక ఫ్రెష్ అవుదామని అలా వెళ్ళానో లేదో అంతే, నా కూతురు వచ్చి అప్పుడే వచ్చిన పార్సల్ మీద పడింది. మంజు మొన్న థ్యాంక్స్ గివింగ్ డీల్స్లో దీన్ని ఆర్డర్ చేసుకున్నాడు. బేసిక్గా ఇక్కడ చలికాలంలో చాలా ఎక్కువ చలి ఉంటుంది, మీకు తెలిసిందే కదా. ఆ చలిని తట్టుకోలేక బాడీ పార్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ పట్టేస్తాయి. అలానే మంజుకి కూడా మన బ్యాక్ అంతా పట్టేసింది, పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే సేల్లో వస్తుందని ఒక మంచి చైర్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇది జనరల్గా గేమింగ్ చైర్, కూర్చొని వర్క్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తనకు ఆల్రెడీ బ్యాక్ అంతా పట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు, అందుకే నేనే ఫిక్స్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఏది ఫిక్స్ చేయాలన్నా సరే ఫస్ట్ వాడు ఇచ్చిన పేపరో లేదంటే సాఫ్ట్నరో ఏదో ఒకటి కింద పెట్టుకొని మొత్తం అన్ని పార్ట్స్ ఫస్ట్ చెక్ చేసుకుంటా. దీని తర్వాత మాన్యువల్ని పట్టుకొని స్టెప్ బై స్టెప్ ఫిక్స్ చేసుకుంటా పోతా. ఫస్ట్ స్టెప్ బేస్ని ఫిక్స్ చేయడం, సో అదే చేస్తున్నా. సింపుల్గా మాన్యువల్ని చేసుకుంటా పోతే ఈజీగానే ఉంటుంది. ఇందాక బేస్ డౌన్వర్డ్స్ని ఫిక్స్ చేశాను, ఇప్పుడు అప్వర్డ్స్ ప్లస్ వీల్స్ని పెట్టాలా. అబ్రాడ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. దాని అర్థం పని చేయడానికి అసలు మనుషులే దొరకరు అని కాదు, దొరికినా కానీ మనం వాళ్ళకి పే చేయలేము అని. ఎగ్జాంపుల్కి ఈ చైర్ నాకు $100 పడింది అంటే ఇది ఫిక్స్ చేయడానికి ఈజీగా $50 అడుగుతారు. అంతంత పెట్టే కన్నా ఇంట్లో కూర్చొని మనమే చేసుకుంటే సరిపోద్ది కదా అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం ఇక్కడికన్నా ఇండియాలోనే చాలా లగ్జరీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఉంది ఏంటంటే, చైర్లో కూర్చున్నప్పుడు రిలాక్స్డ్గా కాళ్ళు పెట్టుకోవడానికి. దీన్ని సీట్ వెనకాల భాగం ఫిక్స్ చేయాలా, కాబట్టి తీసి పెడుతున్నాను. అండ్ అది బయటికి రాకోకుండా ఉండేందుకు ఈ చిన్న నట్ బిగిచ్చేస్తున్నాను. నేను చైర్స్ బిగించడం అయితే ఇదే ఫస్ట్ టైం, కాబట్టి నాకు అర్థం కావట్లే జనరల్గా చైర్స్ అన్నీ ఇలానే ఉంటాయా లేదంటే కనుక ఇది గేమర్ చేంజ్ కాబట్టి ఇంత టైం పడుతుందా ఫిక్స్ చేసే. కానీ ఏదేమైనా మొత్తానికి చైర్ అంతా సక్సెస్ఫుల్గా బిగించేసా. ఇంకా దీంట్లో రిలాక్స్డ్గా కూర్చోడానికి 2 పిల్లోస్ కూడా ఇచ్చారు, ఒకటి బ్యాక్ దగ్గర, ఇంకొకటి హెడ్ దగ్గర. మొత్తానికైతే చైర్ ఇలా ఉంది అండ్ కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. హాయ్ అండి, అసలు చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ లేకుండా ఒక చిన్న వీడియో చేస్తున్నాం. ఈ వీడియో దేని గురించి అంటే కనుక క్యూఎండ్ఏ సెషన్. లైక్ మనకి చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, సో దాంట్లో నుండి ఒక 3 or 4 తీసుకొని ఈరోజు ఒక చిన్న వీడియో లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి. సో మన లాంగ్ వీడియోస్లో ఇలాంటి చిన్న చిన్న క్యూఎండ్ఏ సెషన్స్ నేను పెడుతూ ఉంటాను. ఈరోజు ఫస్ట్ అన్నిటికన్నా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిన కమెంట్ ఏంటంటే, ఎలా ఉన్నారక్క, చాలా రోజుల తర్వాత చూస్తాన్నాము. సో లైక్ ఒక 100 కమెంట్లు వచ్చాయనుకోండి, దాంట్లో 80 ఇవే ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 2 కలిపి చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే మళ్ళీ పర్సనల్ మెసేజ్లు కూడా ఉంటాయి కదా, సో ఓవరాల్గా అన్నీ కలిపి చెప్తాను. సో ఫస్ట్ అది నేను బాగున్నాను చాలా, చాలా రోజుల తర్వాత చూస్తున్నాము అని అన్నారు. అది ఆ మాట నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దగ్గర దగ్గర 1.5 ఇయర్ అయిపోయింది నేను వీడియోస్ పెట్టి. నేను వీడియో పెట్టేటప్పుడు కూడా నా ఫస్ట్ వచ్చే డౌట్ అదే, నేను ఎవరికైనా గుర్తుంటానా లేదా అని. బట్ ఐఎమ్ హ్యాపీ, మీ అందరికీ గుర్తున్నారు, మీ అందరూ మెసేజ్ చేశారు. హ్యాపీ టు హియర్ దాట్ ఫ్రమ్ యూ. చాలా అంటే చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే గనక జ్యూసర్ గురించి అడిగారు. ఇదే ఆ జ్యూసరు. ఇది కోల్డ్ ప్రెస్డ్ జ్యూసరు. దీని బ్రాండ్ పేరు వచ్చి ఇక్కడ ఉంది కదా, హోమ్ ఎవర్. ఇది నేను చెప్పాలంటే జేసీ పెన్నీలో ఆఫ్‌లైన్‌లో కొనిండేది. బట్ చాలామంది లింక్ అడుగుతున్నారు. నా దగ్గర లింక్ లేదు. అంటే సేమ్ ప్రోడక్ట్ లింక్ లేదు. బట్ చాలామంది మెసేజెస్ ప్లస్ డైరెక్ట్ ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ పింగ్స్, కమెంట్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో కమెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను దీన్ని అమెజాన్‌లో చూసాను. బట్ ఇక్కడ ఏదైతే సిల్వర్ వచ్చిందో ఇది సిల్వర్ బదులు రెడ్ కలర్ వచ్చింది. బట్ బ్రాండ్ అయితే సేమ్. నేను మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్‌ఔట్ చేయండి. బట్ రైట్ నౌ ఏంటంటే గనక అది ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. నాకైతే అది అప్పుడు $40 పడింది. అమెజాన్‌లో ఎంత పడుతుందో నాకు తెలీదు. ఎందుకంటే గనక అది అన్‌అవైలబుల్ ఉండి ప్రైస్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చిన కమెంట్ ఏంటంటే ఎక్కువగా, "మీ హెయిర్ ఏమైందక్క? చాలా లాంగ్‌గా, థిక్‌గా ఉండేది కదా!" అని. ఆఫ్‌కోర్స్ థిక్‌నెస్ అయితే ఆల్మోస్ట్ అలానే ఉందండి. ఏదో కొంచెం తగ్గింది. డల్లాస్‌కొచ్చాక వాటర్ అనేది పడక అంతే. బట్ లాంగ్ ఏమైందంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేశానండి. ఆల్మోస్ట్ ఇక్కడి వరకు డొనేట్ చేసి అదేదో కొద్దిగా పెరిగింది. ఓ 6 మంత్స్ ఉంటే ఆల్మోస్ట్ పెరుగుతది. యూ గైస్ డోంట్ వరీ. ఇంకా ఈరోజైతే ఇంతేనండి. నచ్చితే గనక వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమన్నా పర్టిక్యులర్‌గా దీనిల మీద నేను మాట్లాడాలా, చెయ్యాలి అని ఉంటే గనక వీడియోస్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.